వీడియోలో లెంట్ గురించినటువంటి విషయాలు వివరించబోతున్నాను. లెంట్ యొక్క చరిత్ర ఏంటి, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది. లెంట్ గురించి చాలానే వింటాం, మంచిగాను వింటాం, చెడుగాను కూడా ఉంటాం. బట్ రిమెంబర్, లెంట్ యొక్క హిస్టరీని, దాని ఆంతర్యాన్ని కూడా ఈ వీడియోలో నేను వివరించబోతున్నాను. క్లియర్ కట్ గా వినండి, పూర్తిగా వినండి. లెంట్ అనే వర్డ్ లో రెండు రకాల మీనింగ్స్ ఉంటాయి. ఎందుకంటే స్మాల్ లెటర్స్ ఒకటి, క్యాపిటల్ లెటర్ ఒకటి. ఈ లెంట్ అనగానే దానికి అర్థం ఏంటంటే అప్పిచ్చువాడు అని అర్థం. కానీ మనకు ఉన్నటువంటి ఈ లెంట్ అనేది క్యాపిటల్ ఎల్ తో స్టార్ట్ అయ్యేది. కాబట్టి దీని అర్థం ఏంటంటే స్ప్రింగ్, అంటే మార్చి నెల, స్ప్రింగ్ టైం అని అర్థం వస్తుంది. వసంతకాలంలో స్టార్ట్ అయ్యేటువంటి మంచి టైంలో చేసేటువంటి ప్రార్థనలు గనక దీన్ని స్ప్రింగ్ టైం అంటారు. దాన్నే లెంట్ అంటున్నారు. అయితే ఇదంతా మనం చూద్దాం. లెంట్ అనేది 40 రోజుల వేడుక. భస్మ బుధవారం నుంచి ఈస్టర్ వరకు, ఈస్టర్ సండే వరకు కూడా జరిగేటువంటి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు. మోషే 40 రోజులు ప్రార్థన చేశాడు, యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఇలాంటి విషయాలు నేను చెప్పడం లేదు. అసలు లెంట్ ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఎవరు చేశారు, ఎలా చేస్తారు, అసలు దాని చరిత్ర ఏంటి, లెంట్ యొక్క చరిత్ర ఏంటో హిస్టారికల్గా చెప్తారు. లెంట్ అనేది బైబిల్లో ఉందా? బైబిల్లో లేనేలేదు. లెంట్ బైబిల్లో లేదు. లెంట్ చేయమని బైబిల్ చెప్పలేదు. లెంట్ చేస్తే తప్పు అని కానీ, లెంట్ చేస్తే పాపం అని కానీ కూడా బైబిల్ ఎక్కడ చెప్పలేదు. ఎందుకు అంటే ఇది మధ్యలో వచ్చినటువంటిది లెంట్. కాబట్టి బైబిల్లో ఇది ఉండదు. పూర్తిగా వినకుండా అధిక ప్రశ్నలు, అవివేక కమెంట్లు చేస్తారు అనే ఉద్దేశంతో ముందుగా ఈ మాటలు మీకు తెలియజేస్తాను. ఎందుకంటే పూర్తిగా చూడండి, పూర్తిగా చూసి అప్పుడు అర్థం చేసుకోండి. తెలుగులో కూడా దీన్ని శ్రమల కాలం అంటారు. శ్రమల కాలాలు లేదా శ్రమకాల ధ్యానాలు అంటారు. ఇంకొంతమంది దీన్ని శిలువకాల ధ్యానాలు, శిలువ ధ్యానాలు అంటారు. సో ఏ విధంగా ఉన్నా కానీ లెంట్ అనేది మనకు ఎలా వచ్చిందో మనం చూద్దాం. అసలు లెంట్ అనేది క్యాథలిక్ వారిది, అంటే ఆర్సిఎం, రోమన్ క్యాథలిక్ చర్చ్ వారిది. కానీ నేడు ఆర్సిఎం లేదు, ప్రొటెస్టెంట్లు లేదు, అందరూ కూడా చేస్తున్నారు. ప్రొటెస్టెంట్లు అనేక సంఘాల్లో ఇవి ఆచరిస్తున్నారు. అయితే ఇది మంచిదా, చెడుదా? లెంట్ అనగానే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు 4. మొదటిది ప్రేయర్. సో ప్రేయర్ విత్ ఫాస్ట్, అంటే ఫాస్టింగ్ ప్రేయర్. రెండవది పీనాన్స్, అండ్ మూడవది సాక్రిఫైస్, అండ్ నాలుగవది గుడ్ వర్క్స్, అంటే చారిటీ లాంటి గుడ్ వర్క్స్ అనమాట. అంటే ప్రార్థన, పశ్చాత్తాపము, త్యాగము, మంచి పనులు. ఇవి లేకుండా లెంట్ లేదు. సో ఇవి ఉంటేనే లెంట్ ఉంటుంది. లెంట్ అనగానే ప్రేయర్స్ మాత్రమే చేస్తారు తప్ప పశ్చాత్తాపం కానీ, త్యాగము కానీ, అలాగే మంచి పనులు కానీ ఇవేమి పట్టించుకోరు చాలామంది. సో లెంట్ చేసేస్తున్నారే తప్ప దాని యొక్క ఉద్దేశాలు నెరవేరడం లేదు. సో వి మస్ట్ డూ ప్రేయర్, ఫినాన్స్, సాక్రిఫైస్ అండ్ గుడ్ వర్క్స్ ఇన్ ద సీజన్ ఆఫ్ లెంట్. అలాగే మనకి కూడా అది బలపడడానికి, సిద్ధపడడానికి, దేవుణ్ణి దగ్గర చేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవాలి. సో మన వైపు నుంచి కొన్ని, అలాగే మనం చేయవలసినవి కొన్ని. లెంట్ సీజన్ అంతా కూడా మీరు ఏ విధంగా అయితే చేస్తున్నారో, ఏ విధంగా సిద్ధపడుతున్నారో తెలియచేసేటువంటి ప్రార్థనలే ఈ లెంట్ ప్రార్థనలు. అసలు ఈ లెంట్ అనేది స్టార్ట్ అయ్యేటప్పుడు కొంతకాలానికి చర్చ్ ప్రాక్టీసెస్లో కొన్ని మార్పులు వచ్చాయి. వాటికన్ కౌన్సిల్ 2లో, అంటే 2వ వాటికన్ కౌన్సిల్లో ఈ మార్పుల గురించి ప్రస్తావించారు. ఏంటి ఆ 2 అంటే 2 రీజన్స్ కోసం ఇవి ఎక్కువగా బాగా వాడబడ్డాయి. ఏంటి అంటే నెంబర్ 1, దేర్ ఆర్ కాలింగ్ ఆఫ్ బ్యాప్టిజం ఆర్ ప్రిపరేషన్ ఆఫ్ బ్యాప్టిజం. నెంబర్ 2, పీనాన్స్, అంటే ప్రాయశ్చిత్తము. దేవుని ధ్యానంలో ఉండి తమను తాము మార్చుకోవడానికి, బలపడడానికి, ఇంకా సిద్ధపడడానికి ఏర్పాటు చేసేటువంటి సమయం. సో ఈ 2 పాయింట్స్ మాత్రమే వీళ్ళు ఎక్కువగా ఉద్దేశించారు. ఎవరికైనా బాప్తిజం ఇవ్వాలన్నా, రక్షణలోకి రావాలన్నా ఈ ప్రార్థనా రోజుల్లో బలంగా సిద్ధపడి అన్నీ తెలుసుకొని, మార్చుకొని, బలంగా ఉన్న తర్వాత మాత్రమే బాప్తిజం ఇచ్చేవారు. అందుకు ఈ లెంట్ అనేది యూజ్ అయ్యేది. అలాగే తప్పుపోయి, చెదిరిపోయి, దారి తప్పి, ఆత్మీయత కోల్పోయి, ఆత్మీయత దెబ్బతిన్నటువంటి వ్యక్తులకు కూడా మరలా దేవునికి దగ్గర చేసేటువంటిదిగా ఇది ఉపయోగపడుతుంది ఈ టైం అనేది. అంతేకాదు చేసినటువంటి పాపాలకు, తప్పులకు కూడా ప్రాయశ్చిత్తం పొందేటువంటి టైంగా కూడా దీన్ని యూజ్ చేసేవారు. సరి చేసుకుని మంచి సమయంలోనికి వచ్చేవారు అని తెలియజేస్తుంది. సో ఈ విధంగా ఈ 2 కారణాల్లో వాటికన్ సిటీ కౌన్సిల్ 2లో ఇది నిర్ణయించారు. ఇది ఈస్టర్కి ముందు తమ విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి మార్గంగా కూడా పెట్టారు ఈ 40 రోజులు కూడా. ముఖ్యంగా దేవుని మాటలు, దేవుని వాక్యము ముఖ్యమని చెప్పి దేవుని మాటలు తెలుసుకునేవారు. అయితే ఈ లెంట్ యొక్క మూలాల్లోకి వెళ్దాం. లెంట్ యొక్క చరిత్రను మనం తెలుసుకుందాం. లెంట్ అనేది ఆంగ్లో సాక్సన్ వర్డ్, కాబట్టి దీనికి స్ప్రింగ్ అనే అర్థం వస్తుంది. గూగుల్లో లెంట్ అని కొట్టగానే ఈ అర్థాన్ని గూగుల్ కూడా ఇవ్వదు. సో ఈ పదానికి లిటరల్లీ స్ప్రింగ్ టైడ్ అనేటువంటి అర్థం వస్తుంది. అంతేకాదు ఈ స్ప్రింగ్ టైడ్ టైం అంతా కూడా ఎప్పుడు అంటే వసంతకాలంలో వస్తుంది. ఈ వసంతకాలం ఎప్పుడంటే మార్చ్. కాబట్టి లెంట్ అనే దానికి మార్చ్ అనేటువంటి అర్థం కూడా వస్తుంది. ఈ ప్రార్థనలు ఈ స్ప్రింగ్ సీజన్లో, ఈ మార్చ్లో పెట్టడం వల్ల ఈ సీజన్ని స్ప్రింగ్ సీజన్ అని, స్ప్రింగ్ టైడ్ అని అనడం వల్ల లెంట్ అనేటువంటి పేరు మాత్రం వచ్చింది. సో లెంట్ సీజన్ అని పిలవటం స్టార్ట్ అయ్యింది. అందుకే దీనికి లెంట్ సీజన్ అని, లెంట్ ప్రేయర్స్ అని, లెంట్ అని పిలుస్తూ ఉన్నారు.
ఈ లెంట్ అనేది ఎలా స్టార్ట్ అయిందో తెలియదు, ఎవరు స్టార్ట్ చేశారో తెలియదు, మెల్లగా ఆచరణలోకి వచ్చింది. సో అప్పట్లో బిషప్లు, ఆర్సీఎంలో ఉన్నటువంటి పోప్లు వీటి గురించి చర్చించేవారు. ఆ తర్వాత రోజుల్లో చర్చ్లో ఈస్టర్కి ముందు ఇలాంటి ప్రార్థనలు చేసేవారు. అలా చేసినట్టు కూడా ఆధారాలు ఉన్నాయి. అయితే కొందరు ఒక చోట ఒక రోజు చేసేవారు, ఇంకొక చోట 2 రోజులు చేసేవారు, ఇంకొక రోజు 3 రోజులు చేసేవారు. సో అయితే బాప్తీసానికి కానీ, ప్రిపరేషన్కి కానీ, లేదా ఈస్టర్కి, గుడ్ ఫ్రైడేకి ముందు జరిగేటువంటి ప్రార్థనలుగా కానీ ఇవి ఉండేవి. సెయింట్ ఇరేనియస్ అనేటువంటి బిషప్ అనే వ్యక్తి ఉన్నాడు. ఈయన పోప్కి ఒక లేఖ రాస్తాడు. సెయింట్ ఇరేనియస్ అనే బిషప్. అప్పటి పోప్ ఎవరు అంటే పోప్ సెయింట్ విక్టర్ I. అంటే విక్టర్ I అనేటువంటి పోప్ అప్పుడు ఆయన ఉన్నాడు. ఆయనకి ఈ లేఖ రాస్తాడు. దీనిలో ఈస్టర్కి ముందు ప్రేయర్ ప్రాక్టీస్ చేసినట్టు వివాదం గురించి కూడా రాస్తాడు. అంటే ఈస్టర్కి ముందు చేసేటువంటి ఈ ప్రేయర్ ప్రాక్టీసెస్లో వచ్చేటువంటి వివాదాల గురించి ఆయన లెటర్ రాస్తాడు. అంటే పక్కాగా ఎప్పుడు ఎన్ని రోజులు అనేది ఎవరికి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు కాబట్టి ఆ వివాదం గురించి పోప్కి రాస్తాడు. బట్ కొందరి అభిప్రాయం ఏంటంటే ఫాస్ట్ ఆఫ్ ద డే అని చెప్పి ఈస్టర్కి ముందు రోజు ఒక ఫాస్టింగ్ ప్రేయర్ అనేది చేసేవారు. ఒక రోజే ఫుల్ డే అనేది, ఈ 24 అవర్స్ కూడా ఒక ఫుల్ డే చేసేవారు. సో అది ఒకటిగా ఉండేది. అంతేకాకుండా ఇంకొందరు 2 డేస్ అని నిర్ణయించేవారు, ఇంకొకరు 2 డేస్ అని, ఇంకొందరు 3 డేస్ అని. ఆ విధంగా వేరే వేరే విధానాల వల్ల ఈ ప్రాక్టీసెస్ అనేవి చేస్తున్నారు. బట్ మేజర్గా ఎక్కువగా చేసేది 40 అవర్స్, అంటే 40 గంటలు. 40 గంటలు చేసేవారు. అంటే 40 గంటలు ప్రార్థనలు చేసి ఉపవాస ప్రార్థనలో 40 గంటలు గడిపేవారు అని చెప్పి ఆ 40 గంటల తర్వాత దాన్ని ఎండ్ చేసేవారు అని చెప్పి ఉండేది. సో ఇలాంటి డిఫరెన్స్ ఉందని లెటర్ రాశాడు ఈయన. అప్పట్లో దీనిపై స్పష్టత లేక చాలా డిఫరెన్స్లు వచ్చేవి. సో ఈ విషయాలన్నీ కూడా యూసిబిసియస్ తన చరిత్రక గ్రంథాల్లో రాశాడు. యూసిబిసియస్ రాసినటువంటి హిస్టరీ ఆఫ్ ద చర్చ్ అనేటువంటి 24వ వాల్యూమ్లో, ద హిస్టరీ ఆఫ్ ద చర్చ్ అనే 24వ వాల్యూమ్లో యూసిబిసియస్ ప్రస్తావించాడు. అయితే దాన్ని తర్వాత అనువదించి మనకు అందుబాటులో ఉంచారు. సెయింట్ రూఫోనస్ అనేటువంటి బిషప్ ఈ చరిత్రని, ఈ పాసేజ్ని కూడా ట్రాన్స్లేట్ చేసేటప్పుడు, అంటే ఆయన గ్రంథాన్ని, చరిత్రని ట్రాన్స్లేట్ చేసేటప్పుడు గ్రీక్ నుంచి లాటిన్కే ట్రాన్స్లేట్ చేశాడు. గ్రీకు నుంచి లాటిన్కి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు 40 అవర్స్ని కాస్త 40 డేస్గా మార్చాడు. 40 అవర్స్ని 40 డేస్గా, అంటే ఒక్కొక్క రోజు 24 అవర్స్గా వర్ణించాడు. ఇది ఇప్పుడు ట్రాన్స్లేషన్ వే అయినప్పటికీ కూడా పూర్వీకులు, ప్రవక్తలు, అలాగే అపోస్తులు అందరూ కూడా 40 డేస్ ప్రార్థన గొప్పతనాన్ని బైబిల్లో మనం చదువుతాం, బైబిల్లో మనం ప్రస్తావిస్తూ వాటి గురించి మనం వివరించుకుంటాం. కానీ లెంట్ యొక్క యాక్చువల్ కాలం ఆనాటి చర్చెస్లో 40 అవర్స్గా ఉండేదని, ఆ తర్వాత సంఘాల్లో 40 డేస్గా అలవాటైందని మనం తెలుసుకోవాలి. ఆనాటి సంఘాల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉండేది, ఒక్కొక్క రకంగా చేసేవారు. అందుకే కాన్ఫ్లిక్ట్ అనేది అక్కడ వచ్చేది. ఆ వివాదాలని, కాన్ఫ్లిక్ట్ని కూడా పరిష్కరించే దిశగా వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కాలంలో క్రైస్తవ్యం లీగలైజ్ చేయబడింది. అంటే క్రైస్తవ్యాన్ని లీగలైజ్ చేసిన తర్వాత కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తి క్రీస్తు శకం 313లో క్రైస్తవ్యాన్ని లీగలైజ్ చేశాడు. లీగలైజ్ చేసిన తర్వాత లెంట్ నెమ్మదిగా రెగ్యులైజ్ అయ్యి పాటించడం మొదలుపెట్టారు. 325 క్రీస్తు శకం 325లో నికేయా అనేటువంటి ప్రాంతంలో ఈ బిషప్లు అందరూ కూడా మీటింగ్ పెట్టుకున్నారు. ఆ కౌన్సిల్ని మనం ఏమంటామంటే ద కౌన్సిల్ ఆఫ్ నికేయా అంటాం. ద కౌన్సిల్ ఆఫ్ నికేయా అనేది ఇంపార్టెంట్ కౌన్సిల్. కాబట్టి ఇలాంటి కౌన్సిల్ ఒకటి జరిగింది. అక్కడ కనాన్స్ గురించినటువంటి చర్చలు జరిగాయి, అలాగే గ్రంథాల గురించినటువంటి చర్చలు కూడా జరిగాయి. సందేహాలు నివృత్తి చేయడం లాంటివి, ఎస్తేరు గ్రంథం మీద చర్చ జరగడం, ఇలాంటివి చాలా జరిగాయి. అప్పుడే దీని ప్రస్తావన కూడా వచ్చింది. సెయింట్ అథనేసియస్ అనేటువంటి వాడు ముఖ్యుడు అక్కడ. కాబట్టి ఈ సెయింట్ అథనేసియస్ అనే వ్యక్తి 40 డేస్ ఫాస్ట్ అనేది ఉండాలని కోరాడు. 40 డేస్ ఫాస్ట్ అనేది ఉండడం మంచిదే, కాబట్టి ఇలాంటివి మనం పెట్టుకుందామని చెప్పి మిగతా వారిని కూడా కోరాడు. తర్వాత సెయింట్ సిరియల్ ఆఫ్ జెరూషలేం బిషప్ అయినటువంటి సెయింట్ సిరియల్ అనేటువంటి వ్యక్తి వారి యొక్క క్యాటెక్టికల్ లెక్చర్స్లో మార్పులు చేశాడు. బాప్తీసం తీసుకోవాలంటే ఈ డేస్లో 18 ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉండాలి. 18 నిబంధనలతో కూడినటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని పాటించాలి. అది కూడా ఈ 40 డేస్లో, ఈ లెంట్ సీజన్లో పాటించాలి అని చెప్పి ఈయన ప్రబోధించాడు. సో ఈ 18 నియమాలతో కూడినటువంటి అంశాన్ని లెంట్ సీజన్లో అమలు చేయాలని కూడా సూచించాడు. ఆ తర్వాత సెయింట్ సిరిల్ ఆఫ్ అలెగ్జాండ్రియాకు చెందినటువంటి బిషప్ సెయింట్ సిరిల్, అతని యొక్క ఫెస్టల్ లెటర్ సిరీస్లో ఈ 40 రోజుల ఫాస్టింగ్ ప్రేయర్స్ని నొక్కి మరీ చెప్పాడు. అంటే నొక్కి చెప్పి ఇవి పాటించాలి అని చెప్పి సిఫార్సు చేశాడు. దీనికి సంబంధించినటువంటి కాలం, అంటే వాటి సమయాలు, నియమాలు ఇవన్నీ కూడా ఆయన ఫెస్టల్ లెటర్స్లో కూడా రాశాడు. ఫైనల్లీ దీన్ని పోప్ వారు ప్రకటించారు. సో పోప్ సెయింట్ లియో, అప్పటి పోప్ సెయింట్ లియో, ఈ పోప్ సెయింట్ లియో ప్రకటించాడు ఖచ్చితంగా ఫెయిత్ఫుల్గా ఉండాలని చెప్పి ఈ 40 రోజులు కూడా ఫాస్ట్ అనేది అపోస్తులను అనుసరించి మాత్రమే జరగాలి అని, విశ్వాసం బలపడాలి అని చెప్పి 40 డేస్ అనేది అపోస్టలిక్ ఇన్స్ట్రక్షన్స్తో ఉండాలి అని చెప్పి ప్రకటించాడు. అపోస్తుల మాదిరి మాత్రమే 40 డేస్ని ఏర్పాటు చేసుకుందామని చెప్పి ఏర్పాటు అయ్యేవి. ఇక ఇలా అందరూ
కూడా కన్క్లూడ్ చేసి 40 డేస్ని కూడా ఈస్టర్కి ముందు పరిశుద్ధంగా ఫెయిత్ఫుల్గా పెట్టడం, నిర్ణయించడం, దాన్ని ఆచరించడం, జరపడం మొదలుపెట్టారు. 4th సెంచరీలో ఇది మొదలు పెట్టబడింది. ఈస్టర్కి ముందు 40 రోజులు ఉపవాస ప్రార్థనా కాలం, కేవలం ప్రార్థన, ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ మాత్రమే. ఇది అవసరమైనటువంటి ప్రైమరీ స్పిరిచువల్ ఎక్సర్సైజ్. అందుకే క్రమం తప్పకుండా దీన్ని పాటించేవారు. అఫ్ కోర్స్ 40 నంబర్ అనేది స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ గా కూడా మనకి ఉంది బైబిల్లో. మోసే సీనాయి పర్వతం మీద 40 రోజులు దేవునితో గడిపాడు. ఏలియా దేవునితో 40 రోజులు 40 రాత్రులు గడిపాడు హోరేబు కొండ మీద. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యేసుక్రీస్తు వారు 40 డేస్ ఉపవాస ప్రార్థనలో గడిపారు, బాప్తిసానికి తర్వాత, అలాగే సేవ ప్రారంభానికి ముందు, తన మిషనరీ వర్క్కి ముందు. సో ఈ 40 డేస్ ఆయన గడిపారు. ఇలా చెప్పుకుంటూ ఈ లెంట్ అనేది సమాజంలో, చర్చెస్లో కూడా ఒక భాగం అయిపోయింది, భాగంగా మారిపోయింది. అలా 40 డేస్ లెంట్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. యెరూషలేంలో 40 రోజులు ప్రార్థన చేస్తారు, 40 డేస్ ప్రార్థన చేస్తారు. కానీ సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే చేస్తారు, 5 డేస్ అనేది వారంలో. కానీ శనివారము, ఆదివారము 2 రోజులు కూడా చెయ్యరు. ఇలా 8 వారాలు చేస్తారు. వీరి లెంట్ ఎక్కడ ఉంటుందంటే 8 వారాల లెంట్ ఉంటుంది. ఇక రోమ్కి వచ్చేటప్పటికి రోమ్లో మాత్రం 6 వారాల లెంట్ చేస్తారు. అంటే మండే టు సాటర్డే, సోమవారం నుంచి శనివారం వరకు కూడా చేస్తారు. సండేని మాత్రమే మినహాయిస్తారు, సండే మాత్రం చేయరు. అలా చేస్తూ చేస్తూ వారంలో 6 రోజులు 6 వారాలు క్రమం తప్పకుండా చేయటం అలవాటైపోయింది. ఈస్టర్కి ముందు 40 రోజులు లెక్కించి వచ్చేటువంటి బుధవారాన్ని భస్మ బుధవారం అని చెప్పి స్టార్ట్ చేసి 40 రోజులు కూడా ప్రార్థనలో గడుపుతారు. కానీ ఫాస్టింగ్ నియమాలు కూడా మారుతూ వచ్చేవి. కొన్ని ప్రాంతాల్లో మాంసాలకు, జంతువులకు సంబంధించినటువంటి వస్తువులకు కూడా దూరంగా ఉండేవారు. జంతువులకు సంబంధించినటువంటి వస్తువుల్లో చెప్పులు కూడా, అంటే తోలు చెప్పులు తయారు చేసేవారు కాబట్టి చెప్పులకు కూడా దూరంగా ఉండేవారు ఆ టైంలో. కానీ చేపలని మాత్రం, అంటే సీ ఫుడ్స్ని మాత్రం తినేవారు. చేపలు, సీ ఫుడ్స్ మాత్రం అవి మాత్రం తినేవారు. పోప్ సెయింట్ గ్రిగరీ టైంలో కూడా ఈ యొక్క లెంట్ అనేది జరపబడుతుంది. సెయింట్ గ్రిగరీ మీకు తెలిసి ఉంటుంది. పోప్ సెయింట్ గ్రిగరీ ఒక లెటర్ రాశాడు. ఎవరికి అంటే సెయింట్ ఆగస్టిన్స్కి. క్యాంటర్బరీకి బిషప్గా ఉన్నటువంటి సెయింట్ ఆగస్టిన్కి రాసినటువంటి ఈ లెటర్లో 40 రోజులు కూడా మేము మాంసము, జున్ను, పాలు, గుడ్లు లాంటివి తీసుకోవడం లేదు, అలాగే జంతువుల నుంచి లభించేటువంటి అన్ని వస్తువులకు కూడా దూరంగా ఉంటున్నాము అని రాశాడు గ్రిగరీ తన లెటర్లో. అది ఒక రూల్గా ఉండేది. తర్వాత జనరల్ రూల్ ఏంటంటే రోజుకు ఒక పూట మాత్రమే తినాలి, రోజుకు ఒక పూట మాత్రమే, అది కూడా 3 PM మధ్యాహ్నం 3 గంటల సమయంలో మాత్రమే భోజనం చేయాలి. ఎందుకు అంటారా, ఉదయం ప్రార్థనలకు, సాయంత్రం ప్రార్థనలకు ఆటంకం లేనటువంటి మధ్యస్థ టైంని ఎన్నుకున్నారు. ఆ టైంలో ఒక పూట మాత్రమే తినాలి. ఈ 40 రోజులు కూడా ఆ విధంగానే. ఇలా స్టార్ట్ అయినటువంటి రూల్స్ క్రమంగా రూల్స్ పెరుగుతూ వచ్చాయి. పగటిపూట కొందరు లేబర్స్కు పని అవకాశం కూడా లభించేది. అంతకుముందు పనికి కూడా వెళ్లకుండా ప్రార్థనలో గడిపేవారు. ఆ తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ కూడా ప్రార్థనలు చేస్తున్నారు. తర్వాత చేప తినవచ్చు అని, తర్వాత మాంసం కూడా తినవచ్చు అని, తర్వాత ఒక్క భస్మ బుధవారము, శుక్రవారములు తప్ప మిగతా రోజులన్నీ కూడా అనుమతించేశారు. తర్వాత గుడ్లు, ఇలా అన్నిటిలోనూ కూడా రిలాక్సేషన్ వచ్చేసింది. సంవత్సరాలు గడిచాయి, లెంట్ ఆచారాలు మారుతూ వచ్చాయి. కఠినమైనటువంటి ఉపవాసాల్ని సులభతరం చేశారు. కేవలం భస్మ బుధవారము, గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే ఉపవాసం. మిగిలిన అన్ని రోజుల్లోనూ అన్ని సులభంగా తినవచ్చు అని చెప్పి, అన్ని తీసుకోవచ్చు అని చెప్పి సులభతరం అయిపోయింది. ఇలా 40 రోజులు గడుస్తుంది. ఈ లెంట్ సీజన్లో మనకి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఉంది, సాక్రిఫైస్. అంటే ప్రజలు వదులుకోవాలి, దేన్నైనా సరే విడిచిపెట్టాలి అనేది. దీన్ని మాత్రం నేటికి కూడా చాలా మంది చేస్తున్నారు. మాంసం తిన్ను, గాజులు వేసుకోను, లేదా పువ్వులు ధరించును, ఇలాంటివి ఆచరణలోకి వచ్చేసాయి. అంటే నచ్చిన వాటిని, మాంసానికి కానీ, మందుకు కానీ, ఇలాంటివి ఏదైనా సరే సాక్రిఫైస్ చేస్తూ వచ్చారు ఆనాటి నుంచి కూడా. ఈ విధంగా పిచ్చి పిచ్చి ఆచారాలు తర్వాత లెంటులోకి ప్రవేశించేశాయి. అన్ని ఆచారాలు వచ్చేసి అసలు సిసలైనటువంటి ఉపవాస ప్రార్థన, ప్రాయశ్చిత్తము, విడుదల, సిద్ధపాటు, త్యాగము, మంచి పనులు ఇవన్నీ కూడా ప్రక్కన పెట్టేశారు. చాదస్తాలతో మాత్రమే ప్రార్థనలు చేస్తున్నారు. సో ఇది లెంట్ యొక్క చరిత్ర. సో ఈ విధంగా ఆచారబద్ధంగా మారిపోయింది. లెంట్ కాస్త తర్వాత శ్రమకాలం అంటూ మొదలుపెట్టారు. శ్రమల కాలం, శిలువధ్యాన కాలం అంటూ మొదలుపెట్టారు. పర్టికులర్గా ఎవరు పెట్టారో తెలియదు కానీ అలా జరుగుతూ వచ్చేసింది లెంటు. అలా క్రైస్తవ్యంలో, సంఘాల్లో కూడా భాగమైపోయింది. లెంటులో ఉపవాస ప్రార్థనలు మొదటిది, సిద్ధపాటు రెండవది, ప్రాయశ్చిత్తం మూడవది, మంచి పనులు నాలుగవది. ఈ 4 లేనటువంటి లెంటే కాదు. ఈ 4 ముఖ్యం. నేడు ప్రార్థనలు మాత్రమే కనిపిస్తున్నాయి తప్ప సిద్ధపాటు లేదు, జీవితాన్ని మార్చుకునేటువంటి తత్వం లేదు, ప్రాయశ్చిత్తం పొంది బలపరుచుకోవడం లేదు. అలాగే మనకు మంచి పనులు చేయడం లేదు. ప్రార్థన చేసి ఇంట్లో కూర్చోవడం కాదు, ఎక్కువగా సహాయం చేయాలి, మంచి పనులు చేయాలి, అది మిస్ అవుతుంది. ప్రార్థన ఉంటుంది కానీ మిగతావన్నీ లోపిస్తున్నాయి నేడు చూసేటువంటి జరిగేటువంటి లెంట్ ప్రార్థనల్లో. మానవుల కోసం క్రీస్తు చేసినటువంటి త్యాగం, పడినటువంటి శ్రమలు జ్ఞాపకం తెచ్చుకొని కొన్ని చర్చెస్ లెంట్ చేస్తూ ఉన్నారు. సో ఇది దీని చరిత్ర. దీన్ని క్యాథలిక్ వారే ప్రవేశపెట్టారు, క్యాథలిక్ ద్వారానే ప్రవేశపెట్టబడింది. వచ్చింది మంచికే అయినా కానీ రాను రాను పద్ధతులు మారుతూ వచ్చాయి.
నేను లెంట్ చెయ్యండి అని చెప్పడం లేదు, నేను పాటించను, నేను చేయను అలా అని లెంట్ చేసే వారిని మాత్రం విమర్శించను, పాటించవద్దు అని మాత్రం చెప్పను. లెంట్ చరిత్ర మాత్రమే వివరిస్తున్నాను. లెంట్ అనేది ఎలా వచ్చింది, ఎలా ఆవిర్భవించింది, ఎలా ఆచరణబద్ధమైంది అనే విషయాలు మాత్రమే మీకు అర్థమయ్యేలా నేను ఈ వీడియోలో వివరించడం జరిగింది. లెంట్ చరిత్ర గురించి మాత్రమే చెప్తున్నాను. ఇలాంటి ప్రార్థనా సమయాలు ఏ రోజైనా, ఎప్పటికైనా, ఎప్పుడు ప్రారంభించుకున్నా, ఎన్ని రోజులు ప్రారంభించుకున్నా ఈ చాదస్తాలు, ఆచారాలు, పనికిమాలినటువంటి పద్ధతులు విడిచిపెట్టి సిద్ధపాటు కోసం, బలపడడం కోసం, మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడం కోసం, దేవునికి దగ్గర అవడం కోసం, ప్రాయశ్చిత్తం పొంది ప్రాయశ్చిత్త పడడానికి, మంచి పనులతో ప్రకాశవంతంగా మారడానికి ఉపయోగించుకోవాలి. వాక్యం నేర్చుకుని బలపడి బలం పొందడానికి, దేవునిలో విశ్వాసం పెంపొందించుకోవడానికి మాత్రం ఇది చాలా మంచి సమయం, చాలా బాగా ఉపయోగపడుతుంది. చక్కగా దీన్ని సెట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది లెంట్ విషయంలో ఉన్నటువంటి ఆచారాలు, లెంట్ యొక్క చరిత్ర. సో ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. అయితే ఎక్కడితో అయిపోలేదు, ఇంకా దీని గురించినటువంటి విషయాలు, అలాగే ప్రార్థన అంశాలు కూడా చాలా ఉన్నాయి. ఒక్కొక్కటిగా మీకు వీడియోల ద్వారా నేను అందిస్తాను. కాబట్టి తరచుగా చూస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇతరులకు కూడా షేర్ చేయండి, ఇతరులకు కూడా మీకు పరిచయం చేయండి. మరొక అద్భుతమైనటువంటి అంశంతో మరొక వీడియోలో మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృప కాపుదల మనందరికీ తోడైంటే మనల్ని బలపరచునుగాక. ఆమేన్.